ఇప్పుడు ఇన్ ది ఫేమ్ ఆఫ్ లవ్ అని చెప్పి నమ్మించి ఈ సెక్సువల్కి లోబర్చుకుంటే ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి వ్యక్తి ఏ కేటగిరీలో వచ్చే వ్యక్తి ఈ లైంగిక దాడి చేశారు అనేది నిర్ణయించి దానికి తగినట్టుగా అందులో కూడా శిక్షలు అనేది మనకి క్లాసిఫై చేయటం జరిగింది. ముఖ్యంగా మనకి ఈ షెల్టర్లో ఉండి కానీ ఏదో ఇన్స్టిట్యూషనల్ కస్టడీలో ఇన్ఛార్జ్ పర్సన్స్గా ఉండి కానీ ఎంప్లాయీస్ అయ్యుండి కానీ ఇలాంటి వాళ్ళు ఎవరైనా చిల్డ్రన్ మీద దాడి జరిగితే, లైంగికంగా దాడి జరిగితే వాళ్ళకి 10 years నుంచి లైఫ్ వరకు వేసేటటువంటి పరిస్థితి ఉంది. అదే 16 years లోపు చిల్డ్రన్ కనుక ఇలా పెనిట్రేటివ్ అగ్రివేటెడ్ సెక్సువల్ అసాల్ట్ కనుక జరిగితే వాళ్ళకి 20 years లైఫ్ లేదా రెస్ట్ ఆఫ్ ది అప్ టు డెత్ వరకు లైఫ్ అంతా వేసేటట్టుంది, లేదా ఉరి శిక్షలు ఖరారు చేసేటటువంటి పరిస్థితి కూడా ఇందులో ఉంది. డెత్ ఇంప్రిజన్మెంట్ అనేది కూడా వేయటం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే.